ఏదైతే మొన్న సంఘటన నిరసనగా ఈరోజు సత్కలెక్టర్ ఇంతవరకు ఇప్పటికి వారం రోజులు గడుస్తున్నా కానీ వారిని ఎటువంటి చట్టపరంగా నిర్మించుకోలేదు. స్కూల్ యథావిధంగా నడుస్తున్నాయి. స్కూల్ సీజ్ చేయాలా, దానికి సంబంధించిన వ్యవస్థ ఎంఈఓ గారు ఉన్నారు. ఎంఈఓ గారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే కోచింగ్ చేస్తున్నారు. ఆయనకు 6 మూల ఈ స్కూల్ ఉన్నాయి, ఏ స్కూల్ ఎటువంటి స్థలం దొరికితే మొత్తం అవగాహన ఆయన తీసుకొని దర్యాప్తు చేసి మరి ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి. స్కూల్ స్టార్టింగ్లో ఏ రోజు కూడా ఆయన ఇన్స్పెక్షన్ కోడ్ 1 ఇయర్లో ప్రతి పోయిన 10 ఇయర్ పోయినాడు బతుకుంటారు. ఈ అకాడమిక్ ఇయర్ కూడా 1 ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు కూడా ఎటువంటి బస్సులు కూడా ఫిట్నెస్, బస్సుల ఫిట్నెస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యం నుంచి ఆయనకు చాలా ఇక కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ నుండి ముడుపులు వస్తున్నాయి కాబట్టి ఆయన ఇలాంటి చర్యలు తీసుకున్నాడు. ఇష్యూదరి 1 వీక్ అయినా కూడా ఇప్పటి వరకు ఆయన ఇలాంటి చర్యలు తీసుకున్నాడు. రద్దు ఏమని చెప్పినా కూడా ఇప్పటి రద్దు కాదు కదా, ఇప్పటి దాని అది కూడా ఇప్పటి చేయకపోతే బీజేపీ పార్టీ గారి నుంచి చాలా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఏసీపీ గారికి, సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పోయిన వారంలో జరిగిన భరత్ చంద్ర స్కూల్లో సంఘటన నేపథ్యంలో మరి ఇంతవరకు భరత్ చంద్ర స్కూల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ ఆమీర్ ఖాన్కు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా చిక్కు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లయ్యను కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. తక్షణమే ఏసీబీ గారికి కోవడం జరిగింది. మరి మీరు దలుచుకుంటే ఎంతసేపు అరెస్ట్ చేయకపోవడం కారణమేంది మాకు తెలియజేయాలి. ఒక వర్గానికి మొగ్గు చూపుతున్న పోలీస్ వ్యవస్థను ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఆమీర్ ఖాన్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పానా, లేకపోతే రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేసిండా? ఇలాగని చేస్తే మా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఆందోళనను తీవ్రంగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు అవుతుంది. అయినా కానీ ఆమీర్ ఖాన్ పైన కేసు నమోదు చేయలేరు, రిమైండ్ కూడా చేయలేరు. దాంతోపాటు కరెస్పాండెంట్ మల్లయ్య గారిని కూడా రిమైండ్ చేయలేరు. మా బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి మందులపాల్ గారిని దాని నెక్స్ట్ డేనే రిమైండ్ చేశారు కేసు పెట్టేసి. దీనిపై ఎంఈఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం, ఏమి చేసినాం. ఎంఈఓ అసలు దీనికి అంతా కారణం ఎంఈఓ గారు గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోనే ఉంటున్నారు. ఆర్మూర్లో ఆఫీస్లోనే ఉంటున్నారు వాళ్ళు. ప్రతి ఇయర్ మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. స్కూల్ స్టార్టింగ్ అకౌంట్ ఇయర్ 1 మంత్ ఎంఈఓ గారు అనేది ఏ స్కూల్కి విజిట్ చేయరు. మరి వారికి పెద్ద ఎత్తున ముడుపులు అందినాయని చెప్పేసి మాకు స్కూల్ యజమాన్యాలే చెప్పాయి. ఎంఈఓ గారికి పెద్ద ముడుపులు అందినాయి. దానివల్ల ఎంఈఓ గారిని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బీజేవైఎం ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. आर्मूर खुदा का नूर, आर्मूर खुदा का नूर, दोस्त नज़दीक दुश्मन दूर. इतना अच्छा आर्मूर में ఎంతో శాంతియుతంగా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉండేటువంటి ఆర్మూర్లో మరి తను ఎక్కడి నుంచి వచ్చిండు, అతను ఎవరు, ఆ భరత్ చంద్ర స్కూల్ యాజమాన్యానికి తెలిసి ఉండాలి. ఏదైతే ఆమీర్ ఖాన్ ఉన్నాడో వాడి ఎడ్యుకేషన్ ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది తెలుసుకోకుండా తక్కుర్తు పట్టేటువంటి యాజమాన్యం వాడిని ప్రిన్సిపాల్గా ప్రమోట్ చేయడమే కాకుండా వాడి కారణంగా 10 రూపాయలు లాభం పొందాలనేటువంటి కక్కుర్తితో వాడిని జాయిన్ చేసుకొని మరి వాడు చేస్తున్నటువంటి ఏదైతే మతోన్మాద కార్యక్రమాలు ఉన్నాయో, పిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళకి ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. సంస్కృతం నేర్పితే సంస్కృతం నేర్చుకుంటారు, తెలుగు అంటే తెలుగు నేర్చుకుంటారు, మరాఠీ ఉంటే మరాఠీ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంటి పక్కకు కన్నడ వాళ్ళు ఉంటే కన్నడ నేర్చుకుంటారు, మరాఠీ వాళ్ళు ఉంటే మరాఠీ నేర్చుకుంటారు. అలాంటి చిన్న పిల్లల మీద
ఏ విధంగా అయితే ఈ యొక్క సమాజంలో లవ్ జిహాద్ జరుగుతుందో, ఏ విధంగా అయితే భూ జిహాద్ జరుగుతుందో, ల్యాండ్ జిహాద్ జరుగుతుందో, అదేవిధంగా విద్యార్థులపైన ఈ విద్యార్థి చదువులపైన జిహాద్తో పేరు మీదట ఈరోజు వాడు కావాలని చెప్పి విద్యార్థులకు ఖురాన్ చెప్పడమే కాకుండా, ఉర్దూ నేర్పడమే కాకుండా, కల్మా నేర్పడమే కాకుండా వాళ్ళకు నమాజ్లు కూడా నేర్పినటువంటి మూర్ఖత్వమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చాలామంది అంటున్నారు ఉర్దూ మన ఈ భారతదేశంలోని భాషనే కదా, నేర్పితే తప్పేముందని. మేము నేర్పడానికి తప్పు మేము ప్రోత్సహించట్లేదు. మేము చెప్తున్నాము ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మీరు అడిగి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పిర్రా అని మేము ప్రశ్నిస్తున్నాం. తల్లిదండ్రుల అనుమతితో మీరు నేర్పండి, తల్లిదండ్రులు నేర్చుకుంటామని నేర్పండి. కానీ వాడిని వద్దన్నందుకు, వాడిని మా యొక్క ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు బాలు వెళ్ళి ప్రశ్నించినందుకు ఏం చేసుకుంటారో చేసుకోరు, ఏం పిక్కుంటారో పిక్కోరు అని చెప్పి ఎవరిని వెనుక ఉంచుకొని మాట్లాడిండో ఆ వ్యక్తులు కూడా బయటికి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. మీరు పౌరుషంగా మూర్ఖంగా మాట్లాడిన వ్యక్తి పైన కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా అని, అలాగే చాలా మంచిగా నేర్పినవరా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకుంటారా? కొట్టడం కరెక్టు, ఇంకా అసలు ఎక్కువ కొట్టవలసిందే. కానీ మా బాలుకి ఇంకా కోపం తక్క, ఒకటే కొట్టిండు, మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువ కొట్టినా కూడా తప్పు లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తాం. అంతేకాదు భారతీయ జనతా పార్టీ నాయకులను బెదిరించినట్లుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క సీఎం ఏదైతే రేవంత్ ఖాన్ ఉన్నాడో ఆ రేవంత్ ఖాన్ యొక్క ఆదేశాలను ఈ యొక్క ఏసీపీ, ఈ యొక్క ఎస్హెచ్ఓ పన్నాగం పండి బాలును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. మేము ఆ ఇద్దరు ఖాన్లను అడుగుతున్నాం, మరి ఇక్కడ పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాం, మరి వెంటనే ఈ యొక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ప్రిన్సిపాల్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రిన్సిపాల్ను కూడా ఇమీడియట్లీ రిమాండ్కు పంపాలని చెప్పి, అదేవిధంగా ఆ వ్యవస్థలో భాగస్వామైనటువంటి ఆ పాఠశాల యొక్క యాజమాన్యం ప్రిన్సిపాల్ ఒక యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా ఈరోజు ఏసీపీ గారికి మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎంఈఓ గారిని వెంటనే ట్రాన్స్ఫర్ అన్న చేయాలి. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా వారు ఇక్కడనే తిష్ట వేసి ప్రతి ప్రైవేట్ పాఠశాల నుంచి ముడుపులు తీసుకుంటూ ఇక్కడే వ్యవస్థను వ్యవస్థ అంతా చేస్తున్నది ఇక్కడ ఉన్న ఎంఈఓ. కాబట్టి ఎంఈఓ పైన కూడా తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ యొక్క పాఠశాల పైన, అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వివాదాస్పదానికి ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులను అరెస్ట్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ శాంతించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. భారత్ మాతాకి ఎందుకంటే నేను కూడా మాకు అవకాశం ఇవ్వాలి. ఏ గ్రౌండ్ మీద అయితే ఇక్కడ మీరు రిమాండ్ అదే సెక్షన్ అదే గ్రౌండ్ పై మమ్మల్ని కూడా అట్లనే బాగుంది. మేము మదర్సాలో పోయి గాయత్రి మాత్రం భగవద్గీత చదివస్తాం. వాటి శాంతియుతంగా ఉన్న ఆర్మూర్లో హిందూ ముస్లింలు అందరూ అదనంగా ఉండే ప్రాంతంలో వాటి కారణంగా అలజడి కనిపిస్తుంది.